శ్రీమతే నమః. శంకరాచార్య స్వామి వారు దేశం నలుమూలలా 4 మఠాలను స్థాపించారు అనేది అందరికీ తెలిసిన విషయమే. వీటినే చతుర్ధామాలు అని, మఠ అమ్నాయాలు అని చెప్పి పిలుస్తారు. ఈ చతుర్ధామాల స్థాపన శంకర్ల వ్యవస్థా నైపుణ్యానికి, అలాగే కార్యనిర్వహణ దక్షతకి తార్కణం. హిందూ ధర్మాన్ని సుస్థిరం చేయటానికి, అలాగే వ్యాప్తి చేయటానికి కేంద్రాలుగా పనిచేసే ఈ 4 మఠాల నిర్వహణ సూత్రాలు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా సాగుతోంది. ఈ సంస్థలని ఎలా శంకరులు ఏ ప్రాతిపదిక మీద నిర్మించారో మనం తెలుసుకుంటే ఇప్పటి మేనేజ్మెంట్ విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుంది. చతుర్ధామాలు నిరంతరాయంగా సాగేందుకు శంకరాచార్య స్వామి వారు మఠ అమ్నాయము, మహానుశాసనము అనే నిర్వహణ పద్ధతులని ప్రవేశపెట్టారు. ఈ రెండు ఎలాంటివి అంటే, ఇప్పటి కంపెనీలు ఏదైతే తయారు చేసుకుంటున్నాయో మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, అలాగే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే 2 ప్రధాన పత్రాలు లాంటివన్నమాట. ఒకటేమో సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకి, అంటే లోపల ఏవేం జరుగుతున్నాయో అవన్నీ తెలుసుకోవడానికి సంబంధించిందైతే, రెండవదేమో బయట ప్రపంచంతో ఉండే సంబంధాన్ని, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నమాట. వీటిని వివరిస్తుంది. నేడు మనం చూస్తున్న ఆధునిక నిర్వహణ పద్ధతులని శంకరాచార్య స్వామి వారి యొక్క మఠ నిర్వహణలో మనం చూడొచ్చు. మఠ అమ్నాయ పద్ధతిలో పీఠ నియమాలు, నిర్వహణ, పీఠం ప్రత్యేకంగా వ్యాప్తి చేయవలసిన ధార్మిక అంశాలు, పీఠపు అంకితనామము, అలాగే ప్రత్యేకంగా పఠించవలసిన వేదము, పీఠం యొక్క మహావాక్యము, అలాగే పీఠానికి చెందిన దేవత, శక్తి, తీర్థం, క్షేత్రం, బ్రహ్మచారి, యోగపట్టం, కార్యక్షేత్రం ఇవన్నీ నిర్దేశించారు. మహానుశాసనంలో ఏముంటుంది అంటే పీఠాధిపతుల వ్యవహారిక వ్యవస్థ గురించి చెప్పారు. మఠామ్నాయంలో కొన్ని ముఖ్య అంశాలకి కొద్దిగా వివరణని మనం తెలుసుకుందాం. యోగపట్టం. హిందూ ధర్మ ప్రకారం సన్యాసం తీసుకున్న వ్యక్తి తన పాత పేరుని వదిలిపెట్టి కొత్త పేరుని స్వీకరిస్తారు. ఆ పేరుకి చివర ఆయన సన్యాసి అని సూచించే పదాన్ని చేర్చుకుంటారు. కంచి మఠానికి ఉత్తరాధికారిగా ఎవరైతే సన్యాస దీక్ష స్వీకారం చేశారో ఆయన పేరు శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అంతకు మునుపు ఆయన పేరేంటో అందరికీ తెలుసు. సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత ఆయన పేరేంటో ఇప్పుడు మనందరికీ తెలిసింది కదా, అలా అన్నమాట. సన్యాసాశ్రమాన్ని సూచించే ప్రత్యేక నామాన్ని యోగపట్టం అంటారు. అటువంటి 10 పేర్లని శంకరాచార్య స్వామి వారు నిర్దేశించారు. అవి ఏంటంటే తీర్థ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి. సన్యాసుల పేర్ల చివర ఇవి సాధారణంగా కనిపిస్తాయి. సాధారణంగా ఏంటి, ఈ 10 పేర్లు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు మన ఆనంద తీర్థ అంటే మధ్వ సంప్రదాయంలో వాళ్ళకి చివరన తీర్థ అని వస్తుంది. విద్యారణ్య స్వామివారు, విద్యా ప్రకాశానందగిరి, ఆయన భగవద్గీతకి ఉపన్యాసం చాలా అద్భుతంగా చెప్పారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కంచి మఠానికి, అలాగే నృసింహ భారతీ స్వామివారు, చంద్రశేఖర భారతీ స్వామివారు, ఇవన్నీ శృంగేరి మఠానికి మనకి ఈ పీఠాధిపతులుగా మనకు అర్థమైపోతుంది. ఆ చివరన ఆ సన్యాసనామం చూస్తుండగానే మనకు తెలిసిపోతుంది ఎవరు ఏ పీఠానికి చెందిన వాళ్ళు అని. వీరిలో ఆనంద తీర్థులు అంటే మధ్వ సంప్రదాయానికి చెందినవారు అన్నమాట, అంటే ద్వైతం. ఆయన శంకరాచార్య స్వామి వారు ప్రతిపాదించింది ఏదైతే అద్వైత సిద్ధాంతం ఉంటుందో దాన్ని అంగీకరించలేదు. అంగీకరించకపోయినప్పటికీ సిద్ధాంత భేదాలు ప్రమేయం లేకుండా శంకరాచార్య స్వామి వారు హిందూ ధర్మాన్ని సువ్యవస్థితం చేయటానికి ఏర్పరిచిన యోగ పట్ట వ్యవస్థని మాత్రం ఆయన ఆమోదించారు. ఆమోదించి ఆయన పేరు చివరన తీర్థ అనే నామాన్ని స్వీకరించారు. ఇది చూస్తే మనకేమర్థమవుతుంది, హిందూ ధర్మాచార్యులలో ఉన్న ఏకాత్మ భావనకి ఇది తార్కాణంగా మనకి కనిపించడం లేదా? వాళ్ళకి సిద్ధాంతపరంగా ఏవైనా ఉండొచ్చు, కానీ మనందరం హిందువులు అనే భావన నుండి ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకున్నారు, నిందించుకోలేదు. ఒకళ్ళ అభిప్రాయాలకి ఒకరు గౌరవాన్ని ఇచ్చారు. ఇప్పుడు మఠం అంటే ఏంటి, పీఠం అంటే ఏంటి? సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం.
అక్కడ దేవతని ప్రతిష్ఠించిన తర్వాత అది పీఠంగా మారిపోతుంది. ఆమ్నాయాలు అంటే ఆమ్నాయాలు 7. అవి పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వ, స్వాత్మ, నిష్కల. వీటిలో మొదటి 4 దృష్టికి కనిపించేవి, అంటే మనం చూడగలం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ చతురామ్నాయ పీఠాలు ఉన్నాయి కదా, అవన్నమాట. చివరి 3 దృష్టికి కనిపించవు, బుద్ధికి మాత్రమే అందుతాయి. కాబట్టి జ్ఞానగోచరములు లేక జ్ఞాన ఆమ్నాయాలు అని చెప్పి వ్యవహరిస్తారు. మహావాక్యాలు వేదాలెన్ని? 4 కదా. వీటిల్లో ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క మహావాక్యాన్ని తీసుకున్నారనమాట. అలా ఒక్కొక్క ఆమ్నాయ పీఠానికి ఒక్కొక్క మహావాక్యాన్ని ఇచ్చారు. ఋగ్వేదం నుంచేమో ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదం నుంచేమో అహం బ్రహ్మాస్మి, సామవేదం నుంచి తత్వమసి, అథర్వవేదం నుంచి అయమాత్మ బ్రహ్మ అనే వాక్యాలను మహావాక్యాలుగా వ్యవహరిస్తారు. ఈ వాక్యాలు ఒక్కొక్కటి సమస్త వేద సారాన్ని వేరువేరు దృక్కోణాల నుంచి వ్యక్తీకరించగలవు. అందుకే వీటిని మహావాక్యాలు అంటారు. అలాగే సంప్రదాయాలు ఇవి 4: కీటవార, భోగవార, ఆనందవార, భూరివార. ఇవి వింటే చాలు మనకు అర్థమైపోతుంది ఆ పీఠానికి సంబంధించి అక్కడ ఏ వ్యవస్థ జరుగుతుంది అని. ఇప్పుడు 4 ఆమ్నాయ మఠాల గురించి తెలుసుకుందాం. మొదటిది ద్వారకా మఠం. నేను నిన్న వీడియోలో శంకరాచార్య స్వామి వారి జననము, అలాగే ఎప్పుడు ఏ మఠాలు ప్రారంభమయ్యాయి అనేది, కంచిపీఠం వాళ్ళు ఏమిచ్చారు, అలాగే ద్వారకాపీఠం వాళ్ళు ఏమిచ్చారు అనేది నేను క్లియర్గా చెప్పాను కదా. ఇప్పుడు అసలు ఈ మఠాలేంటి తెలుసుకుందాం. ఇది కీటవార సంప్రదాయానికి చెందింది. కీటవార అంటే అది చూస్తేనే మనకి వింటేనే అర్థమైపోతుంది కదా. భూతదయతో కీటకములు మొదలైన వాటిని హింసించకుండా ఉండడాన్ని కీటవార సంప్రదాయము అంటారు. అంటే అహింసా వ్రతం ఇక్కడ ముఖ్య సంప్రదాయము అని అర్థం. అహింసా వ్రతం అన్ని చోట్ల సంప్రదాయమే, కానీ ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క సంప్రదాయము, ఒక్కొక్క మహావాక్యము ఉంటుంది కదా. దాని గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటున్నాం అన్నమాట. ఈ మఠం సన్యాసుల పేర్ల చివర తీర్థ అని కానీ ఆశ్రమ అని కానీ ఉంటుంది. ఈ మఠానికి క్షేత్రం ద్వారక. ఈ పీఠానికి దేవత సిద్ధేశ్వరుడు, అలాగే పీఠ శక్తి ఏమో భద్రకాళి. మఠపు మొదటి ఆచార్యుడు శంకరాచార్య స్వామి వారి ముఖ్య శిష్యులలో ఒకళ్ళైన హస్తామలుకుడు. గోమతి నది ఈ పీఠ తీర్థం. ఇక్కడ ఉండే బ్రహ్మచారులని స్వరూపుడు అనే పేరుతో పిలుస్తారు. సన్యాసం తీసుకునే ముందు బ్రహ్మచారిగా చేరి శిక్షణ పొంది ఆ తరువాత సన్యాసం స్వీకరిస్తారు. అది సంప్రదాయం. స్వరూపులు అనే ఈ మఠ బ్రహ్మచారులు సామవేదాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఒక్కొక్క మఠానికి ఒక్కొక్క వేదం ఉంటుందన్నమాట. అంటే ఏది అధ్యయనం చేయాలి అనేది మఠానికి ముందే అన్నీ చెప్పేస్తారు. అంటే శంకరాచార్య స్వామి వారు ఏ మఠం వాళ్ళు ఏది చెయ్యాలి అనేది వ్యవస్థని ఏర్పాటు చేసేసారు. ఇక్కడ తత్వమసి అనేది ఈ మఠ వాక్యం. ఈ వాక్యం జీవ బ్రహ్మల ఐక్యతని ప్రతిపాదిస్తుంది. ఇక్కడ బ్రహ్మచారులని అవిగత గోత్రానికి చెందిన వాళ్ళగా పరిగణిస్తారు. సింధు, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర వాటి మధ్యనున్న పశ్చిమ ప్రాంతం ఈ మఠం ప్రాంతంలోకి వస్తాయి. ఈ ప్రాంతంలో హిందూ ధర్మం సుస్థిరం చేయవలసిన బాధ్యత ద్వారకా మఠానిదనమాట. ఈ 4 మఠాలని ఎందుకు ఇలాగా ప్రతిష్ఠించారు? ఒక్కొక్క మఠానికి కొన్ని బాధ్యతలను ఇవ్వబడ్డాయి. దాని ప్రకారం వాళ్ళు ఏ ప్రాంతాల్లో హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయవలసింది అనేది కూడా మఠానికి ఇచ్చేశారనమాట శంకరాచార్య స్వామి వారు. అలా యావత్ భారతదేశము ఎలా ఉండాలి అనేది ఆయన చక్కటి ప్రణాళికని ముందే రూపొందించేసి మనకి ఇచ్చారు. తరువాతది గోవర్ధన మఠం. దీనినే పూర్వ ఆమ్నాయము అంటారు. ఇది దేశానికి తూర్పున ఉన్న పూరీ పట్టణంలో ఉంది. దీన్నే పురి అంటారు, కానీ తర్వాత పూరి అని చెప్పి పిలిచేస్తున్నారు. ఈ మఠం భోగవార సంప్రదాయానికి చెందింది. ఇక్కడ సన్యాసులు వన, అరణ్య అనే యోగ పట్టాలని ధరిస్తారనమాట. మఠక్షేత్రం పురుషోత్తమం. పీఠదేవత జగన్నాథ స్వామివారు. పీఠశక్తి విమల. మఠం మొదటి ఆచార్య స్వామివారు
పద్మపాదుల వారు. మహోదధి ఈ మఠ తీర్థం. ఈ మఠానికి చెందిన బ్రహ్మచారులని ప్రకాశకులు అని వ్యవహరిస్తారు. భోగం అంటే ఏంటి? విషయాలు. జీవుల విషయలంపటాల నుంచి ఎవరు వారిస్తారో వారిది భోగవార సంప్రదాయము. ప్రజల భోగలాలసత్వాన్ని నివారించి ఉన్నత లక్ష్యాల వైపు మళ్లించటానికి ఈ మఠం ప్రత్యేక బాధ్యత వహిస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఈ మఠపు మహావాక్యం. ఇక్కడ ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తారు. ఇందాక ద్వారకా మఠమేమో సామవేదం అయితే ఇక్కడ గోవర్ధన మఠం ఏంటి? ఋగ్వేదం. ఇక్కడ బ్రహ్మచారులు కాశ్యప గోత్రీకులు. అంగ, వంగ, కళింగ ప్రాంతాలు ఈ మఠ పరిధిలోకి వస్తాయి. తరువాత శృంగేరి మఠం. దీనికి దక్షిణ ఆమ్నాయము అని పేరు. కర్ణాటక రాష్ట్రంలో శృంగేరిలో ఈ మఠం ఉంది. దీనినే శృంగగిరి అంటారు, ఋష్య శృంగగిరి అని కూడా పిలుస్తారు. ఈ పీఠ దేవత వరాహుడు. క్షేత్రం రామేశ్వరం. తీర్థం తుంగభద్ర. పీఠశక్తి శ్రీ శారదా అమ్మవారు. ఇక్కడ బ్రహ్మచారులని చైతన్యులని పిలుస్తారు. సురేశ్వరాచార్య స్వామి వారు ఈ మఠం యొక్క మొదటి అధిపతి. ఈ మఠ సన్యాసులు 10 యోగ పట్టాలలో దేనినైనా స్వీకరించవచ్చు. వీరు భూరివార సంప్రదాయానికి చెందిన వాళ్ళనమాట. భూరి అంటే బంగారము అని అర్థం. ఏ సంప్రదాయం మానవులని కాంచనాశక్తి నుంచి వారిస్తుందో అది భూరివారం. కాంచనాశక్తి అంటే ధన వ్యామోహము అనమాట. ఇక్కడ వారించేది ధన వ్యామోహాన్నే కానీ ధర్మబద్ధమైన ధనాపేక్షణ మాత్రం కాదు. ఇది గమనించవలసిన విషయం. ఇక్కడ యజుర్వేదం ప్రత్యేకంగా పఠిస్తారు. ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క వేదం ఇస్తున్నా చూసారా? అది మనం గమనించాలి. అహం బ్రహ్మాస్మి ఈ మఠం వారు అనుసరించే మహావాక్యం. వీళ్ళది భూర్భవ గోత్రం. ఆంధ్ర, కర్ణాటక, ద్రవిడ, కేరళ ప్రాంతాలు ఈ మఠం పరిధిలోకి వస్తాయి. తర్వాత జ్యోతిర్మఠం ఉత్తరాన బద్రికాశ్రమ ప్రాంతంలో ఉంది. దీన్నే ఉత్తర ఆమ్నాయ మఠమని, శ్రీమఠమని కూడా అంటారు. ఈ మఠం ఆనందవార సంప్రదాయానికి చెందింది. మానవులను విషయలోలత నుంచి మళ్లించి నిజమైన ఆనందానికి మార్గం చూపించేది ఆనందవారం. ఇక్కడ సన్యాసులు గిరి, పర్వత, సాగర అనే పట్టనామాల్లో ఏదో ఒకదాన్ని గ్రహించవచ్చు. మఠం క్షేత్రమేమో బద్రికాశ్రమము, పీఠ దేవతేమో నారాయణుడు, పీఠశక్తి పూర్ణగిరి. ఇక్కడ మొదటి ఆచార్యులు శంకరాచార్య స్వామి వారి ప్రధాన శిష్యులలో ఒకరైన త్రోటకుడు. మఠ తీర్థం అలకనంద. అక్కడ బ్రహ్మచారులని ఆనందుడు అంటారు. అయమాత్మా బ్రహ్మ వీరి మహావాక్యం. ఈ మఠంలో అథర్వ వేదాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేస్తారు. వీరిది భృగు గోత్రం. మరు అంటే రాజస్థాన్ అన్నమాట. కాశ్మీర, కాంబోజ అంటే ఆఫ్ఘనిస్తాను, తూర్పు ఉత్తర ప్రాంతాలు. పాంచాల అంటే రోహిల్ఖండ్, ఢిల్లీకి ఉత్తరాన పశ్చిమాన ఉన్న ప్రాంతాలన్నమాట. ఈ మఠం యొక్క మఠ పరిధిలోకి వస్తాయి. అంటే ఎంత చక్కటి ప్రణాళికను వేశారో చూడండి. ఈ 4 మఠాలతో పాటుగా కంచిలోని కామకోటి పీఠం కూడా ఆదిశంకరాచార్య స్వామి వారే స్థాపించారు. ఇక్కడ ఆచార్యుల పట్టనామం ఏంటంటే ఇంద్ర సరస్వతి. అందుకే ఆ పీఠాధిపతులకి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ జయ ఇంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ విజయ ఇంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ సత్య చంద్రశేఖర ఇంద్ర సరస్వతి స్వామివారు. మనకి ఇప్పుడు ఉన్న ఉత్తరాధికారి పేరు కూడా అంతే కదా. ఈయన అన్నవరానికి చెందినవారు. చతుర్వేది, ఏకసంథాగ్రహి, దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్. తమిళనాడులో కాంచీపురంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, కంచి కామకోటి ఉత్తరాధికారిగా బాధ్యతలని ఆయన స్వీకరించారు. సత్యదేవుని నామం కలిపి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిగా ఆయన ఇకపై భక్తుల ఆశయాలకి ప్రతీకగా నిలుస్తారు అని చెప్పి మనకి విజయేంద్ర సరస్వతి స్వామివారు అంటే ఇప్పటి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువు చెప్తున్నారు. శాస్త్రోక్తంగా సన్యాస దీక్ష ఆయనకి ఇచ్చారు. అసలు సన్యాస దీక్ష అని చెప్పుకుంటున్నాం కదా, అసలు ఆ దీక్ష తీసుకున్న వాళ్ళు ఏం చెయ్యాలి అవన్నీ కూడా మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ఈ గణేశ శర్మ గారు
కర్ణాటకకి చెందిన చందుకుట్టు హోసము అనే రత్నాకర భట్ శర్మ ఆధ్వర్యంలో ఈయన వేద విద్యని అభ్యసించారు. తరువాత తిరుమల తిరుపతి వేద పండితులు పల్లమూడి సత్య వెంకట రమణమూర్తి గారి దగ్గర శబ్దమంజరి, ధాతురూపావళి, సమాస కుసుమావళి, ఇతర సంస్కృత గ్రంథాలలో తదుపరి అధ్యయనాలు ఈయన అభ్యసించారు. ఋగ్వేద పండితుడు, సంస్కృతోపాధ్యాయుడు అయిన కమ్మపల్లి సతీశాచార్యుల వద్ద వేద వివరణ, సంస్కృత వ్యాకరణ ఈయన నేర్చుకున్నారు. సంప్రదాయ వేద శిక్షణతో పాటుగా గణేశ శర్మ గారు అన్నవరంలోనే 10వ తరగతి వరకు పూర్తి చేసి అధికారిక విద్యని కూడా అభ్యసించారు. 2009 మేలో గణేశ శర్మ గారు తిరుపతిలో బంధువుల ఇంటికి వెళ్లారు. కంచి కామకోటి పీఠాధిపతిని దర్శించుకున్నప్పుడు ఆచార్యులు ఆశీర్వదించి ద్వారకా తిరుమలలో సేవ చేస్తున్న రత్నాకర్ భట్ శర్మ గారి వద్ద వేద విద్యలో చేర్పించమని సలహా ఇచ్చారు. గణేశ శర్మ గారు అక్కడ చేరారు. 12 ఏళ్లు ఋగ్వేద సంహిత, ఐతరేయ బ్రాహ్మణము, ఉపనిషత్తులు నేర్చుకున్నారు. తరువాత మంత్ర ఉచ్చారణలో ప్రావీణ్యం సంపాదించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో రత్నాకర్ భట్ గారి కుమారుడు శ్రీనివాస శర్మ గారి మార్గదర్శకత్వంలో వేద గ్రంథాల్లో ఉన్నత శిక్షణ పొందారు. ఇప్పుడు మనం అందరం ఈయన ఆదర్శంగా తీసుకోవాలి. ఈయన వయస్సు 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల వయస్సులో ఎవరైనా ఎలా ఉంటారు? ఇప్పుడు ఈయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఎలా ఉంటారు? ఒక విధంగా ఈయన జీవితాన్ని త్యాగం చేశారు. అన్నిటికంట మనం నమస్కారం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పూర్వ నామధేయులు గణేశ శర్మ గారి తల్లి గారికి నమస్కారం చేసుకోవాలి. ఆవిడ ఎంత త్యాగం చేశారో కదా. ఏ తల్లి అయినా కొడుకుని అలా త్యాగం చేయటానికి సిద్ధపడతారా? అలా చేశారు అంటే ఆవిడికి మనం నమస్కారం చేసుకుని తరువాత ఇప్పటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి నమస్కారం చేసుకుని ఆయన మనకి ఏవి ఇస్తారో ఆ సందేశాలన్నింటినీ మనం కూడా అనుసరించాలి. కంచిపీఠంలో అమ్మవారు కామాక్షి అమ్మవారు. నేటి వరకు పీఠాధిపత్యం ఎవరైతే చేస్తున్నారో ఆ ఆచార్యుల వివరాలన్నీ కంచి మఠం రికార్డుల్లో లభిస్తాయి. మఠ ఆమ్నాయపు కొన్ని విశేష లక్షణాలను కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు మఠాలు 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 అని అనుకుంటున్నాం. అసలు దానికి సంబంధించినవి ఏంటో కాస్త తెలుసుకున్నాం అని అనుకోండి, మనకి కూడా కాస్త తెలుస్తుంది. అప్పుడు మనం గౌరవం ఇవ్వడం ప్రారంభిస్తాం. ఇంత కృషి ఉందా దీని వెనకాల, ఇంత వ్యవస్థ ఉందా, ఇంతటి వ్యవస్థని ఆదిశంకరాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారా అని అప్పుడు అర్థమవుతుంది. విషయం తెలియక ఏదో 4 మఠాలు ఉన్నాయంట, అక్కడ ఎవరో కొంతమంది పీఠాధిపతులు ఉన్నారంట, వాళ్ళు ఏదో ధ్యానం చేసుకుంటున్నారంట అని మాత్రమే మనం అనుకుంటున్నాం. శంకరాచార్య స్వామి వారు వివిధ పీఠాలకు నారాయణుణ్ణి, సిద్ధేశ్వరుణ్ణి దేవతలుగా నియమించారు. హిందూ ధర్మంలో ఏ ఒక్క పంథానో కాకుండా మొత్తం ధర్మాన్ని సంస్కరించి పరిష్కరించడం శంకరుల ధ్యేయము అని మనకి దీన్ని బట్టి అర్థమవుతోంది. కాబట్టే ఆయన సిద్ధాంతము, రచనలు, నిర్వహణ సూత్రాలు హిందువులందరికీ అనుసరణీయము. వివిధ యోగ పట్టాలను ధరించిన సన్యాసులకి వేరువేరు బాధ్యతలను కేటాయించడం ద్వారా హిందూ ధర్మావలంబులైన ప్రజల ధార్మిక అవసరాలకు, వాళ్ళుండే భౌగోళిక ప్రాంతాలకి ధర్మాచార్యులు అందుబాటులో ఉండే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఆచార్యులను ఏర్పాటు చేసేశారు కదా. అలా ఏర్పాటు చేయడం ద్వారా ఏమవుతుంది, ప్రజలకి ఏవైతే ధార్మిక అవసరాలు ఉంటాయో అవన్నీ తీర్చే బాధ్యత ఆ మఠాలకి ఇచ్చారు. ఉదాహరణకి తీర్థ అనే పేరు స్వీకరించిన సన్యాసి భిక్ష ఒక చోట, నిద్ర ఒక చోట, అలాగే స్వశాఖకు చెందిన ఉపనిషత్తును సమగ్రంగా అవగాహన చేసుకోవటము, విష్ణు సహస్రనామ పారాయణము, రుద్ర నమక పాఠము, ప్రణవ జపము తప్పకుండా ఆచరించవలసిన విధులుగా మఠ ఆమ్నాయం నిర్ణయించింది. ఆశ్రమనామాన్ని ధరించిన సన్యాసి ఒక చోట 5 రోజులకి పైగా భిక్షను గ్రహించరాదని, 5 రోజులు కాగానే మరొక చోటకి వెళ్ళాలని, తీర్థునికి సంబంధించిన బాధ్యతలే కాక అదనంగా గీతాధ్యయనాన్ని కూడా చెయ్యాలి అని చెప్పారు. అప్పట్లో శంకరాచార్య స్వామి వారే గీతాధ్యయనం చెయ్యాలి, అది ప్రత్యేకంగా ఒక నిబంధనని చేసేశారు. అలాగే భిక్ష కూడా చూడండి ఎలా తీసుకోవాలో చెప్పారు. నిజంగా వీళ్ళు అలాగే చేస్తారు. భిక్షావందనానికి వెళ్తారు. వాళ్ళు ఏదో సన్యాసాశ్రమం తీసేసుకున్నారు కదా అని చెప్పి పిండి వంటలు చేసుకుని తినరు.
వాళ్ళ భిక్ష తీసుకునే విధానం కూడా చూస్తే ఇదా అని అనిపిస్తుంది. మనకి కరాపాత్ర స్వామి వారి జీవితం చదివితే ఆయన భిక్ష ఏ విధంగా తీసుకునేవారు, ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది పూర్తిగా అర్థమైపోతుంది. అసలు ఏ సన్యాసి జీవితాన్నైనా ఒక్కసారి పరిశీలించి చదివితే అర్థమవుతుంది. ఆ పరిశీలించే సమయం లేకపోవటం వల్ల మఠాలలో వీళ్ళేదో వైభోగాలను అనుభవించేస్తున్నారు అని అనుకుంటారు. బయట నుంచి చూసిన జనం ఏదో నగలు దిగేసేసుకుని వెళ్ళిపోతున్నారు అని అనుకుంటారు. పర్యటన, భిక్ష అనే వ్యవస్థలు సన్యాసులు అన్ని ప్రాంతాలు చుట్టి వచ్చేందుకు వైయుక్తంగా ఆర్థిక లంపటాలలో చిక్కుకోకుండా సామాన్య ప్రజల మీద ఆధారపడుతూ తమ ధర్మాన్ని తామే పోషించాలి అనే స్పృహని ప్రజలలో కలగజేయడానికి రూపొందించారు. ఇటు ధర్మాన్ని కాపాడుకోవటంలోనూ తమకు బాధ్యత ఉందని ప్రజలకు తెలియచెప్పడానికి, అలాగే ప్రజల మధ్య ఉంటూ వాళ్లలో ధర్మాన్ని వ్యాప్తి చేయటానికి తమ శక్తిని వినియోగించాలి అనే భావనని పీఠాధిపతుల్లో కలిగించడానికి యోగపట్ట వ్యవస్థని రూపొందించారు. తర్వాత మహానుశాసనం. మఠ నిర్వహణకై శంకరాచార్య స్వామి వారు రూపొందించిన మరొక వ్యవస్థ మహానుశాసనం. ఇది మఠాధిపతులకి శంకరాచార్య స్వామి వారిచ్చిన ఉపదేశ రూపంలో ఉంది. వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఆచార్యులు నలుగురు యథాక్రమంగా నిర్దేశించిన ప్రకారము స్వధర్మాన్ని నెరవేర్చాలి. వీళ్ళు సర్వదా ధర్మ ప్రచారం చేస్తూ పర్యటన చెయ్యాలి. స్వధర్మానికి వ్యతిరేకంగా ప్రజలలో కనిపించే దురాచారాలని గమనించి సరిదిద్దాలి. వీళ్ళు నిరంతరము అలా పర్యటనలు చేయాలి. మఠాధిపతి దేశ సంచారం చేస్తేనే ధర్మ పరిపాలన చక్కగా ఉండగలుగుతుంది, స్థితిగతులు తెలుస్తాయి. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కానీ, ఇప్పుడున్న పీఠాధిపతులు కానీ వాళ్ళు చాలా తరచుగా సంచారం చేస్తూ ఉంటారు. ఎందుకు? ధర్మాన్ని వ్యాప్తి చేయటం కోసం. ఇలా ఎన్నో విషయాలని రూపొందించారు. నేటి ప్రజా జీవితం మీద రాజకీయ నాయకులకు మితిమీరిన అధికారము, అదుపు చేజిక్కేశాయి. ఆఖరికి దేవాలయాలకి భక్తులు ఇచ్చే సంపదని కూడా ప్రభుత్వమే చేజిక్కించేసుకుంటుంది. నిజానికి దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని ధార్మిక వ్యవస్థ కోసమే ఖర్చు చేయాలి. అలా ధార్మిక వ్యవస్థ కోసమే ఖర్చు చేయాలి అంటే మేము ఖర్చు చేస్తున్నాం కదా అంటారు. ఇతర మతాలకి కూడా ఇచ్చేసి హిందూ ధార్మిక వ్యవస్థ కోసము ఖర్చు చేయాలి. అందుకుగాను దానిపై మఠాధిపతులకి, ఇతర ధార్మిక సంస్థలకి అధికారం ఉండాలి. అలా కానప్పుడే కదా ఈ ధార్మిక సంస్థలు తమ విధిని నిర్వర్తించలేవు. అధికారం అంతా ప్రభుత్వం చేతిలో ఉంటే మరి ఈ మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ వాళ్ళ యొక్క విధిని ఎలా నిర్వర్తించగలుగుతారు? అలా నిర్వర్తించలేకపోయినప్పుడే ధర్మం క్షీణిస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో జరిగేది అదే కదా. ప్రజల్లో కనబడే అనేక మూఢ విశ్వాసాలని, దురాచారాలని దూరం చేసే శక్తి ధర్మాచారులకి లేకపోవటం. ఎందుకు? వాళ్ళ చేతిలో ఆర్థిక వనరులు లేకపోవటం. రాజకీయాలు పనిగట్టుకుని ధర్మాచారుల పలుకుబడిని నాశనం చేయటం మరొక ముఖ్య కారణం. జయేంద్ర సరస్వతి స్వామి వారి విషయంలో అదే కదా జరిగింది. కావాలని పనిగట్టుకుని జయేంద్ర సరస్వతి స్వామి వారి మీద నిందని వేసి తను ఏదైతే సాధించాలని అనుకుందో అది చేసింది జయలలిత. కానీ చివరికి ఏమైంది? జయేంద్ర సరస్వతి స్వామి వారు క్లీన్ చిట్గా ఒక చిన్న మచ్చ లేకుండా ఆయన బయటకు వచ్చారు. చివరి జీవితంలో జయలలిత ఏం చేసుకుందో, అసలు ఏం జరిగింది అనేది ప్రపంచం కళ్ళ ముందు చూసింది. ఒక మహా సామ్రాజ్ఞిలాగా వెలిగిపోవాలనుకున్న జయలలిత జీవితం ఏమైపోయింది చివర అందరికీ తెలిసిన విషయమే కదా. ఒక మహానుభావుణ్ణి లేనిపోని నిందలు వేసి ఆ మహానుభావుణ్ణి ఏదో చెయ్యాలనుకుంది. చివరికి తనకే అతి గతి లేని స్థితికి వెళ్ళిపోయింది. ఇప్పటికే ఇది చాలా పెద్ద వీడియో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.